హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈ రోజు వీడియోలో ట్రయాంగిల్స్ మీద ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఈ వీడియోలో మనం వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూస్తే ఈ వీడియో చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అన్ని మీరే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఒకసారి ఆ లాస్ట్ వీడియోలో ప్రాపర్టీస్ ఆల్రెడీ చూసిన వాళ్ళ నోట్స్ ఉంటే ఆ నోట్స్ ఒక 10 minutes 15 minutes చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మనకి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, యూట్యూబ్ అల్గారిథంకి యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70, దెన్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనకేమి ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ యాంగిల్స్ ఇచ్చాడు ఏబిసి. యాంగిల్స్ ఇచ్చేసి ఏ సైడ్ లార్జెస్ట్ సైడ్ అని అడిగాడు. యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు? 50 degrees. యాంగిల్ బి ఎంత ఇచ్చాడు? 60, యాంగిల్ సి 70. సో మనం లాస్ట్ వీడియోలో ప్రాపర్టీస్ ఏం చెప్పుకున్నాం? హైయెస్ట్ ఉంటుంది కదా యాంగిల్, దాని ఆపోజిట్ సైడ్ అనేది హైయెస్ట్ అవుతుంది. సో ఈ మూడిట్లో హైయెస్ట్ ఏంటిది? 70. సో దీని ఆపోజిట్ సైడ్ ఏముంది? ఏబి. సో ఏబి ఈజ్ ద లార్జెస్ట్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనకి MTS 2023లో అడిగారు. నేను అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే పెట్టాను. సో మీరు ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారంటే మీ ప్రిపరేషన్ చాలా బాగున్నట్టు. ఈ క్వశ్చన్స్ అన్ని లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రాపర్టీస్ మీదే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ 46, యాంగిల్ బి ఈజ్ 58, యాంగిల్ సి ఈజ్ 76, దెన్ విచ్ ఆప్షన్ ఇస్ ట్రూ. సో మనకి ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఇచ్చాడు, ఇచ్చి కింద ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది ట్రూ అని అడిగాడు. యాంగిల్ ఏ, బి, సి 3 తీసుకున్నాం. యాంగిల్ ఏ అంత 46, యాంగిల్ బి అంత 58, యాంగిల్ సి అంత 76. సో మనకి కింద ఆప్షన్, మనం ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సో ఇవన్నీ ఆప్షన్ చూస్తే ఏమైంది? లెన్స్ ఇచ్చాడు. లెన్స్ ఏది గ్రేటర్ అని అడిగాడు. సో ఫస్ట్ చూస్తే హైయెస్ట్ యాంగిల్ సి ఉంది కాబట్టి దాని ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి. సో ఏబి ఈజ్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ 58 అనేది గ్రేటర్ కాబట్టి దాని ఆపోజిట్ ఏసీ. సో ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్. లాస్ట్ ఏముంది? 46 బీసీ. సో ఏమవుతుంది? ఆప్షన్ ఏబి గ్రేటర్ దాన్, ఏసీ గ్రేటర్ దాన్ బీసీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా MTS 2023. ఓకేనా? సో మనకి మ్యాక్సిమం సీజీఎల్ క్వశ్చన్ ఎలా ఉంది అంటే, ఒక షిఫ్ట్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వాల్యూస్ అది కాదు, ఆ కాన్సెప్ట్ మీదే క్వశ్చన్ అడగడానికి 99% ఛాన్స్ ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కానీ చూసుకోండి. అంటే ఒక రేర్ కేసులో మిస్ అవ్వచ్చు, ఎక్సెప్షన్స్ ఉంటాయి దేనికైనా. సో మ్యాక్సిమం ఇంతకుముందు అడిగిన కాన్సెప్ట్సే ఉంటాయి. అంటే ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు అనుకోండి, ఆ రోజు మిగతా 2 షిఫ్ట్లో కూడా మన ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన కాన్సెప్ట్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఐసోసిలస్ ట్రయాంగిల్ ఏబి యాంగిల్ ఏ ఈస్ ఆపోజిట్ టు నాన్ ఈక్వల్ సైడ్ అండ్ యాంగిల్ ఏ ఈస్ 80, దెన్ విచ్ ఆప్షన్ ఇస్ ట్రూ. మనకి ఏమి ఇచ్చాడు? ఐసోసిలస్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఐసోసిలస్ ట్రయాంగిల్ దీని మీనింగ్ ఏంటి? ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్ అని. మనం ఈ 2 sides ఈక్వల్ తీసుకుందాం, ఏబి ఏసీ. యాంగిల్ ఏ నాన్ ఈక్వల్ సైడ్ అంటే యాంగిల్ ఏ అనేది ఈక్వల్ సైడ్ లేదు. అంటే చూడండి, మనకేమి ఇచ్చాడు? యాంగిల్ ఏ ఈజ్ ఆపోజిట్ టు నాన్ ఈక్వల్ సైడ్. ఈ 2 ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, నాన్ ఈక్వల్ సైడ్ ఏముంది? ఇది ఉంది. సో దీనికి ఆపోజిట్ ఏంటిది? ఏ అని ఇచ్చాడు. అంత 80 degrees. ఓకేనా? దెన్ విచ్ ఆప్షన్ ఇస్ ట్రూ అని అడిగాడు. సో మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180. ఆల్రెడీ ఒక యాంగిల్ తెలుసు 80 అని. సో మిగతా యాంగిల్స్ ఏమవుతాయి? 2 సమ్ చేస్తే 100 అవ్వాలి. సో దీనికి జస్ట్ మీకు ఒక ప్రాపర్టీ తెలియటానికి చెప్తున్నాను, నార్మల్గా అయితే అవసరం లేదు. మనకి ఆ ఆప్షన్ ఏమొచ్చింది?
ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎంత అవుద్ది ఇది టోటల్ 100, ఆ రెండు ఈక్వల్ కాబట్టి 100/2 50 అవుతుంది. ఇది 50, ఇది 50. ఓకేనా. సో చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది, బీసీ అనేది గ్రేటర్ దాన్, అంటే బీసీ అనేది హైయెస్ట్ యాంగిల్ ఆపోజిట్ ఉంది కాబట్టి అది గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఏమవుతుంది, ఏబి ఈక్వల్ టు ఏసీ. ఓకేనా. చూడండి ఆప్షన్ సి అనేది కరెక్ట్, బీసీ గ్రేటర్ దాన్ ఏబి ఈక్వల్ టు ఏసీ. అలాగని మనకి ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ ఇచ్చాడు, సో మిగతా ఆప్షన్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. చూద్దాం మిగతా ఆప్షన్ కరెక్ట్ అవుతాయా లేదా. చూడండి బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అన్న, సో బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి, సో ఇది కూడా కరెక్టే, ఇది కరెక్ట్. నెక్స్ట్ మూడోది అవసరం లేదు, నెక్స్ట్ ఇంకా ఆల్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రెండు కరెక్ట్ అయినాయి అంటే మనకి ఓన్లీ 2 కరెక్ట్ అని ఏం లేదు కాబట్టి ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ పెట్టుకోవచ్చు. లేదంటే బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, సో బీసీ ఈక్వేషన్ చూడండి, బీసీ ఏసీ కూడా గ్రేటర్ దాన్ అని చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబి గ్రేటర్ దాన్ బీసీ అండ్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈస్ కరెక్ట్. సో ఈసారి రివర్స్ అడిగాడు, ఇంతకుముందు యాంగిల్స్ ఇచ్చి సైడ్స్ అడిగాడు, ఇప్పుడు సైడ్స్ ఇచ్చి యాంగిల్స్ అడుగుతున్నాడు. సో కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు కాబట్టి అది సీజిఎల్లో అడిగాడు, మరి ఈజీగా ఇచ్చింది ఎంటీఎస్లో అడిగారు. చూడండి సైడ్స్ తీసుకుందాం, ఇది ఏ, ఇది బి, ఇది సి. మనకేమి ఇచ్చాడు, ఏబి గ్రేటర్ దాన్ బీసీ, ఏబి గ్రేటర్ దాన్ బీసీ, బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, అంటే హైయెస్ట్ ఏంటిది ఏబి. సో ఏబికి ఆపోజిట్ ఏంటిది ఇది ఉంది, సో ఇది ఫస్ట్ హైయెస్ట్ యాంగిల్ అవుతుంది, దీనికి ర్యాంక్ 1 ఇద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి సి లెస్ దాన్ ఏ అంటే ఇది కాదు, సో నెక్స్ట్ చూద్దాం, ఇదైతే కాదు. నెక్స్ట్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, సో బీసీ అంటే ఇది గ్రేటర్ దాన్ ఏసీ అన్నారంటే దీని ఆపోజిట్ ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది. సి గ్రేటర్ దాన్ ఏ, సి అనేది గ్రేటర్ దాన్ ఏ అంటే సి సెకండ్ కాబట్టి ఏ సెకండ్ కాబట్టి సి అనేది ఫస్ట్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బి గ్రేటర్ దాన్ ఏ, సో ఇది తప్పు అవుతుంది, యాంగిల్ బి అనేది లాస్ట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ బి, సో యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ బి ఇది అవుతుంది, ఎందుకంటే యాంగిల్ ఏ అనేది సెకండ్, యాంగిల్ బి అనేది థర్డ్. నెక్స్ట్ యాంగిల్, సో ఇదైనప్పుడు ఇది అవదుగా, ఇది తప్పు. సో ఆప్షన్ ఏముంది, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ యాంగిల్స్ అయితే యాంగిల్ సి, అట్లా యాంగిల్ సి గ్రేటర్ దాన్, యాంగిల్ ఏ గ్రేటర్ దాన్, యాంగిల్ బి ఇలా రావాలి. సో ఇలా లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏసీ గ్రేటర్ దాన్ ఏబి పాయింట్ డి లైస్ ఆన్ సైడ్ ఏసీ సచ్ దట్ ఏబి ఈక్వల్ టు ఏడి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ మనకి ఏమి ఇచ్చాడంటే ఏబిసి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకేనా. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఏసీ గ్రేటర్ దాన్ ఏబి, ఫస్ట్ ఏంటంటే ఏసీ గ్రేటర్ దాన్ ఏబి. సో ఇదేమవుతుంది, వాల్యూస్ తీసుకుందాం, నేను ఇది ఒక 5 తీసుకుంటే దీన్ని నేను 6 తీసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి పాయింట్ డి లైస్ ఆన్ సైడ్ ఏసీ, డి అనే పాయింట్ ఏసీ మీద ఉందన్నమాట. సో ఈ రెండు జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సచ్ దట్ ఏబి ఈక్వల్ టు ఏడి, సో ఈ ఏబి అనేది ఏడికి ఈక్వల్ అని ఇచ్చాడు, సో ఇది కూడా 5 అనుకుందాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అయితే కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. స్టేట్మెంట్ చూస్తే అన్ని రిలేషన్ బీసీకి బీడీకి ఇచ్చాడు, సో మనకి బీసీ ఆల్రెడీ తెలుసు. ఓకేనా. బీడీ తెలుసుకుంటే సరిపోయింది ఇప్పుడు. ఓకే. చూడండి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు సైడ్స్ వీటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో ఇది థీటా అయితే ఇది థీటానే అవుతుంది, అవునా. నెక్స్ట్ ఇది ఒక యాంగిల్ ఆల్ఫా అనుకోండి. ఇక్కడ మనం చూస్తే ట్రయాంగిల్ ఏబిడిలో ఏబిడి ఇందులో యాంగిల్స్ ఏమన్నాయి, 2 θ ప్లస్ ఏ. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి, 180కి ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180, ఆల్వేస్ 180. సో థీటా అనేది కంపల్సరీగా 90 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? ఎందుకు ఉండాలంటే థీటా 90 తీసుకున్నాం అనుకోండి, ఇదే 180 అవుతుంది, అప్పుడు యాంగిల్ ఏ 0 అవుతుంది. సో ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో థీటా అనేది 90 కంటే తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇది యాంగిల్ డి అనుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది, ఈ యాంగిల్ డి అనేది ఆపోజిట్, ఇది దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్కి యాంగిల్ డి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది యాంగిల్ డి అనుకుంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకోండి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్సే కదా. సో సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే థీటా ప్లస్ ఆల్ఫా. అవునా? థీటా ప్లస్ ఆల్ఫా. చూడు, ఇప్పుడు మనకి థీటా అనేది 90 కంటే తక్కువ ఉండాలి. సో అప్పుడు థీటా ప్లస్ ఆల్ఫా అనేది కంపల్సరీగా 90 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకని, థీటా 90 కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక థీటా తీసేస్తే ఇంకొక థీటా ప్లస్ ఆల్ఫా ఉంది కదా, అవి రెండు 90 కంటే ఎక్కువ ఉంటేనే 180 డిగ్రీస్ పాసిబుల్ అవుతుంది. సో ఇదేమైంది, గ్రేటర్ దాన్ థీటా. ఓకేనా? ఇది అంటే థీటా ప్లస్ ఆల్ఫా అనేది 90 కంటే ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం, ఇది ఆల్రెడీ థీటా కంటే 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ 90 కంటే తక్కువే ఉంటాయి. ఓకేనా? సో ఇది యాంగిల్ సి అనుకుంటే యాంగిల్ సి అనేది 90 కంటే తక్కువే ఉంటుంది. అవునా కదా? సో యాంగిల్ డి అనేది 90 కంటే ఎక్కువ ఉంటుంది. డి ఆపోజిట్ ఏముంది, బీసీ. సో బీసీ గ్రేటర్ దాన్ సి, ఆపోజిట్ సి తక్కువ కాబట్టి బీడి. బీసీ గ్రేటర్ దాన్ బీడి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో చూడండి, ఇది ఎస్ఎస్సి సీజన్ 2023లో అడిగారు. మీకు కొంచెం డిఫికల్ట్గా ఇవ్వచ్చు, బట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా. మీరు ఎగ్జామ్ టెన్షన్ ఉంటే దీన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ మనం థీటా యాంగిల్స్ ఇది 90, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది 90 కంటే ఎక్కువ ఉందని మనం అబ్జర్వ్ చేయటం. సో ఇది ఆల్రెడీ 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్, ఇది బి అనుకుంటే ఈ రెండు యాంగిల్స్ కంపల్సరీ 90 కంటే తక్కువ ఉండాలి కదా అనే థాట్ రావాలి. ఆ థాట్ వచ్చిందంటే మీకు కంపల్సరీగా ఈజీగా ప్రాబ్లం వచ్చేసింది. అర్థమైందా? అండ్ మీరు ఇలాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్స్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి. స్టేట్మెంట్లో మనకేముంది, బీసీ బీడీ రెండే ఉంది. బీసీ బీడీ ఉంది కాబట్టి బీడీ కనుక్కోవాలంటే యాంగిల్ సి రావాలి, బీసీ కనుక్కోవాలంటే యాంగిల్ డి రావాలి. సో నాకు యాంగిల్ బి అవసరం లేదు, యాంగిల్ బి నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్ బట్టి చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70, దెన్ అని చెప్పేసి 4 ఆప్షన్ ఇచ్చాడు. చూడండి, యాంగిల్ బి 50 అనుకోండి, యాంగిల్ సి 70, అయితే యాంగిల్ ఏమవుతుంది, మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి 180 అవ్వాలి కదా. సో 180 అవ్వాలంటే యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ 120, 50 ప్లస్ 120 60 అవుతుంది. ఓకేనా? సో ట్రయాంగిల్ ఇది ఇలా తీసుకుంటే ఏ బి సి, ఏ ఆపోజిట్ ఏముంది, బీసీ. హైయెస్ట్ ఏంటిది సి, సి ఆపోజిట్ ఏముంది, ఏబి. ఏబి గ్రేటర్ దాన్, నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఏంటిది ఏ ఆపోజిట్ ఎంత, బీసీ. బీసీ గ్రేటర్ దాన్ ఏసీ. సో ఇది ఏ ఆప్షన్ ఉందో చూడండి, బీసీ గ్రేటర్ దాన్ ఏసీ. బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, సారీ ఇది బీసీ లెస్ దాన్ ఏసీ ఇచ్చాడు కాబట్టి తప్పు. నెక్స్ట్ బీసీ గ్రేటర్ దాన్ ఏబి, కానీ ఏబి ఇది తప్పు. నెక్స్ట్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, సో ఇది కరెక్ట్, బీసీ గ్రేటర్ దాన్ ఏసీ. ఓకేనా? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎంటీఎస్ 2022 క్వశ్చన్. సో అర్థమైపోయింది, ఇప్పుడు ఆల్రెడీ చాలా క్వశ్చన్ చేసాం కాబట్టి. సో వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ an isosceles triangle ABC, యాంగిల్ AB is equal to AC and యాంగిల్ A is equal to 63, దెన్ చూడండి, ఇది సాల్వ్ చేయండి. మీరు ఇక్కడ పాస్ చేసి సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ ఒకవేళ మీకు రాకపోతే అప్పుడు ఈ వీడియో ప్లేస్ చేసుకొని చూడండి. మనకి ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు, అందులో ఏబి ఈక్వల్ టు ఏసీ.
సో ఏబి ఈక్వల్ టు ఏసీ. ఇది థీటా అయితే ఇది థీటా. బట్ మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 63. ఇది 63 అయినప్పుడు ఈ రెండు ఆటోమేటిక్గా ఎంత ఉండాలి, 60 కంటే తక్కువే ఉంటాయి. ఎందుకని ఎలా చెప్పారంటే మొత్తం 180 అవ్వాలి. అందులో ఆల్రెడీ ఒకటి 60 ఉంది, మిగతా రెండు ఈక్వల్ ఉంది. సారీ 60 కంటే ఎక్కువ ఉంది, మిగతా రెండు ఈక్వల్ ఉన్నాయి. మిగతా రెండు ఈక్వల్ ఉన్నాయి అంటే ఒక్కడు కూడా 60 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎట్లా చూడండి, 180లోంచి 63 తీసేయండి, ఇది ఎంత అవుద్ది, 117. ఈ రెండు ఈక్వల్ కాబట్టి బై 2 వేయండి, ఎంత 58.5 డిగ్రీస్. 3 60లు అయితేనే 180 అవుద్ది. అందులో ఒకటి 60 కంటే ఎక్కువ ఉందంటే మిగతా రెండు ఈక్వల్ అయినప్పుడు 60 కంటే తక్కువ ఉండాలి. ఈక్వల్ కాకపోతే ఒకటి 90, ఒకటి 30 ఉండొచ్చు, ఒకటి 100, ఒకటి 20 ఉండొచ్చు ఈక్వల్ కాకపోతే. బట్ ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి రెండు 60 కంటే తక్కువే ఉంటాయి. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏమవుద్ది, బీసీ గ్రేటర్ రావాలి. బీసీ గ్రేటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆప్షన్ బీసీ గ్రేటర్ దెన్ ఏబి ఆర్ ఏసీ. ఇది CGL 2022. చూడండి, మీరు CGLకి MTS ప్రాబ్లమ్స్కి అబ్జర్వ్ చేస్తే CGLలో కొంచెం అంటే కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ పెడుతున్నాడు. అదే MTS అయితే డైరెక్ట్గా ప్రాబ్లం అడుగుతున్నాడు, ఆన్సర్ ఈజీగా వస్తుంది. అదే CGL అయితే కొంచెం కాన్సెప్ట్ నువ్వు డెరైవ్ చేసుకోవాలి, బొమ్మ గీసుకొని యాంగిల్స్ చూసుకోవాలి అట్లా. ఓకేనా? సో డిఫరెన్స్ అయితే ఉంది CGLకి MTS ఎగ్జామ్కి. బట్ కాన్సెప్ట్ మాత్రం సేమ్, ఒకే కాన్సెప్ట్ చేసుకుంటే. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే, సో MTSకి ఏం బుక్స్ ప్రిఫర్ చేయాలి అది ఇదని. సో SSC ఎగ్జామ్స్కి అన్నిటికీ ఒకే బుక్స్, అండ్ ఆ బుక్స్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, SSC బుక్ లిస్ట్ అని. ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ AB ఈక్వల్ టు AC అండ్ యాంగిల్ A ఈజ్ 58, దెన్. సో ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీకు ఆన్సర్ ఏం రావాలంటే, ఒకటే 58 ఉంది కాబట్టి రెండు కంపల్సరీగా 60 కంటే ఎక్కువ వస్తాయి. 60 కంటే ఎక్కువ రావాలంటే బీసీ తక్కువ ఉండాలి. సో బీసీ తక్కువ ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏ రావాలి. బట్ సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం చూడండి. ద మెజర్స్ ఆఫ్ 3 angles of a triangle are in the ratio 3:2:1. ద ట్రయాంగిల్ ఈస్. మీకు నేను చెప్పాను కదా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని కూడా చెప్పాను, కాన్సెప్ట్స్. సో లాస్ట్ వీడియో ఒకసారి చూడండి మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్లో వాటి యాంగిల్స్ రేషియో ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సో యాంగిల్ ఏ 3x, యాంగిల్ బి 2x, యాంగిల్ సి 1x అనుకుందాం. సో మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవ్వాలి, ఆల్వేస్ 180 అవ్వాలి. సో 3 + 2 5, 5 + 1 6. సో 6x ఈజ్ ఈక్వల్ టు 180 అయితే x అనేది ఎంత అవుతుంది, 30 డిగ్రీస్ అవుతుంది. సో x అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాంగిల్ ఏ అనేది ఏమవుతుంది, 90, యాంగిల్ బి అనేది 60, యాంగిల్ సి అనేది 30. సో ఒక యాంగిల్ 90 ఉందంటే దాని మీనింగ్ ఏంటి, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఉండే సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:8. ద ట్రయాంగిల్ ఈస్. మనకి ఈసారి ఎక్యూట్, ఐసోస్లెస్, అబ్ట్యూస్, రైట్ యాంగిల్ 4 ఆప్షన్ ఉండే. చూడండి, 3 + 4 ఎంత, 7, 7 + 8 15. సో 15x ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకుంటాను. ఎక్స్ ఏమవుతుంది, 3తో క్యాన్సిల్ చేస్తే 3 and 5, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 అవుతుంది. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎలా మీరు 5తో 3తో ఎలా చేసారంటే, నేను 180ని 18 × 10గా రాసుకుంటా. 5తో క్యాన్సిల్ చేసినప్పుడు ఇది 2 అయింది, 3తో క్యాన్సిల్ చేసినప్పుడు ఇది 6 అయింది. ఓకేనా? సో x అనేది 12 అయినప్పుడు ఇది ఫస్ట్ ఏంది 3 ఉంది, 3 అనేది 3 × 12 36, ఇది 4 ఉంది 48, ఇది 8 ఉంది, 8 × 12 అంటే ఎంత, 96. సో ఏదైనా ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే ఏం చెప్పాను, అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో ఆఫ్ 3 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1:3:5. దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. అయితే గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత అని అడిగాడు.
సో గ్రేటెస్ట్ యాంగిల్ ఆబ్వియస్గా 5 ఉన్నది అవుద్ది, బట్ ఆ యాంగిల్ ఎంత అని అడిగాడు. చూడండి 1+3 ఎంత 4, 4+5 ఎంత 9, 9x ఈజ్ ఈక్వల్ టు 180 అయితే ఎక్స్ అనేది 20 అవుతుంది. సో 5x అనేది ఎంత 100 అవుద్ది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 18:31:43, then the type of triangle is. సో 18 + 31 ఎంత 49 + 43 ఎంత 80, 92. సో 92 అనేది 180 degrees అయితే ఆ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు. సో ఈచ్ మనకేమైంది ఎక్స్ అనేది ఏమైంది <2 అయింది, అంటే 2 కంటే తక్కువ. సో అరౌండ్ 2 తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఆప్షన్ చూస్తే ఎక్యూట్, అబ్ట్యూజ్, రైట్ టు ఐసోస్లెస్. నేను ఎక్కువ స్ట్రెస్ అనుకోవట్లేదు, ఐసోస్లెస్ అవ్వదు, ఎందుకంటే ఐసోస్లెస్ అయితే 2 రేషియోలు సేమ్ ఉండాలి. సో ఐసోస్లెస్ తీసి పక్కన తీస్తే నేను 2 degrees తీసుకుంటే ఇది ఎంత అయింది 36, ఇది ఎంత అయింది 62, సో ఇది ఎంత అయింది 86. బట్ 2 కంటే తక్కువ, అంటే 2 కంటే తక్కువ అయినప్పుడు కొంచెం తగ్గిద్ది. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే ఇవన్నీ 90 కంటే తక్కువే ఉంటాయి, ఇంకా తక్కువది కాబట్టి 90 కంటే తక్కువే ఉంటాయి అనమాట. సో 90 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ 90 కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి, ఇవన్నీ 90 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏమైంది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఈ 3 యాడ్ చేస్తే 180 వస్తుంది. మనం ఒకవేళ 2 కంటే తక్కువ ఉంటే 180 కంటే తగ్గిద్ది. సో బట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఫ్రేమ్ చేశారు. 1.5 తీసుకుంటే మొత్తం 92, మన ఎక్కడన్నా 36, 62, 86, 140, ఇవి 2 2 170. ఓకే, 180 కంటే ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఏం లేవు, కరెక్ట్గా ఏం లేవు, 180 లేవు. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 2 degrees తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది. మనం ఎగ్జాక్ట్గా తీసుకుంటే 180 కంటే తక్కువ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 59, 32, 91, then the type of triangle is. సో ఒకటి చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 59 + 91 ఎంత 150, 150 + 32 182, 182 x ఈజ్ ఈక్వల్ టు 180 అయితే మనకి ఒక 91 కనుక్కుందాం. 91 అది 90 కంటే ఎక్కువ ఉంది అనుకో, అది అబ్ట్యూజ్ అయింది. ఒకవేళ ఎగ్జాక్ట్గా 90 ఉంది అనుకో, రైట్ అయింది. 90 కంటే తక్కువ ఉంటే అక్యూట్ అయింది. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఛాన్స్ లేదు, ఎందుకంటే రేషియోస్ అన్ని డిఫరెంట్ ఉంది. సో 91 అంటే దీన్ని డివైడ్ బై 2 చేస్తే 91 వచ్చిందిగా, దీన్ని డివైడ్ బై 2. సో 91 x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇదేంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. ఇది CHSL 2022. సో కొంతమంది చూడంగానే లైక్ ఏంటి ఇంత బిగ్ నెంబర్స్ ఇచ్చారని చెప్పేసి భయపడదు, బట్ చాలా ఈజీ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ values of all the angles are integers. Which one of the following cannot be the proportion of their measures? సో మనకు కొన్ని రేషియోస్ ఇచ్చాడు. అయితే ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ రేషియోస్ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్స్ అన్ని ఇంటీజర్స్లో రావాలి. ఈ రేషియోస్లో తీసుకుంటే ఏ రేషియోస్లో అయితే ఇంటీజర్స్ రావో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంటీజర్స్ అంటే పాయింట్స్లో ఉండకూడదని అర్థం. ఫస్ట్ తీసుకోండి 2 + 1 3, 3 + 3 6. సో 6 అనేది 180కి ఈక్వల్ చేస్తే ఇంటీజర్ వచ్చిద్దా రాదో చూద్దాం. 6 1 6 30. సో ఇంటీజర్ పాయింట్స్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. మళ్ళీ ఏమన్నది కెనాట్ బి ప్రపోర్షన్. కెనాట్ బి అంటే పాయింట్లో ఉన్నది అడిగాడు. నెక్స్ట్ 3 4 5 అంటే 12. 12x ఈజ్ ఈక్వల్ టు 180. సో దీన్ని సాల్వ్ చేస్తే 6 2 6 30, 2 1 2 15.
సో ఇది పాయింట్స్లో రాలేదు. సో ఇది ఆప్షన్ అవును. నెక్స్ట్ చూడండి 5 + 6 11, 11 + 7 18. సో 18 = 118 10 వచ్చింది. సో ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి 6 + 7 13, 13 + 8 21, 21x = 180 తీసుకుంటే x అనేది చూడండి 180/21 క్యాన్సిల్ చేస్తే 3 7 జా 360 జా. సో 60/7 అనేది మనకి ఫ్రాక్షన్స్లో వచ్చింది. క్యాన్సిల్ చేస్తే 7 8 జా 56, 4 ఉంటుంది, 7 5 జా 35, 5 ఉంటుంది, 7 7 జా 49. సో మనకి పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఇది ఇంటీజర్స్లో అవ్వదు. సో ఈ రేషియో అనేది ఇంటీజర్స్లో పాసిబుల్ అవ్వదు కాబట్టి దాన్ని మనం అదే ఫైండ్ అవుట్ చేయమండి, ఏది ఇంటీజర్స్లో పాసిబుల్ అవ్వదని. అంటే నేను ట్రయాంగిల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఇంటీజర్స్, అన్ని యాంగిల్స్ ఇంటీజర్స్లోనే ఉండాలి, ఏ రేషియో తీసుకుంటే ఇంటీజర్స్లో ఉండదని అడిగాడు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ వై అండ్ జెడ్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇఫ్ జెడ్ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అండ్ x² + y² గ్రేటర్ దాన్ z², దెన్ ట్రయాంగిల్ ఈజ్. సో ట్రయాంగిల్ ఈజ్ ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు చెప్పాను కదా, a² + b² గ్రేటర్ దాన్ c² అయితే అక్యూట్ యాంగిల్, a² + b² లెస్ దాన్ c² అయితే అక్యూట్ యాంగిల్, a² + b² = c² అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రూల్స్ ప్రకారం ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది CGL మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ 2021. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ ట్రయాంగిల్ విత్ సైడ్ లెన్స్ 6 7 and 12 మస్ట్ బి. సో మనకి ఏమడికి అక్యూట్ రైట్ అబ్ట్యూజ్ యాంగిల్. మనకి యాంగిల్స్ ఇచ్చినప్పుడు చెప్పొచ్చు, ఇది 90 కంటే ఎక్కువ ఉంటే అబ్ట్యూజ్ 90కి ఈక్వల్ ఉంటే, రైట్ యాంగిల్ 90కి తక్కువ ఉంటే అక్యూట్ అని. అదే సైడ్స్ ఉన్నప్పుడు ఎలా చెప్తాం, యాంగిల్స్లో ఎలా చెప్తాం, సైడ్స్లో ఉన్నప్పుడు a² + b² గ్రేటర్ దాన్ c². ఇందా చెప్పాను కదా, వాటి ఫార్ములాస్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ హైయెస్ట్ ఏంది 12 ఉంది. సో 12² ఎంత 144. నెక్స్ట్ ఇది 6² 7², 6² ఎంత 36 + 7² 49. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 85. సో 85 అనేది 144 కంటే తక్కువ కాబట్టి ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. సారీ, క్వశ్చన్ చూడండి, ఏ ట్రయాంగిల్ విత్ సైడ్ లెన్స్ చూడండి. క్వశ్చన్ చూస్తే ఏ ట్రయాంగిల్ విత్ సైడ్ లెన్స్ 6 7 and 12 మస్ట్ బి. ఆప్షన్స్ అక్యూట్ రైట్ అబ్ట్యూజ్ నన్ను. సో మనకి యాంగిల్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ 90 కంటే తక్కువ ఉందో లేదో చూసుకొని చెప్పొచ్చు. అదే సైడ్స్ ఇస్తే ఎలాగా, ఇందా చెప్పాను కదా, a² + b² గ్రేటర్ దాన్ c² ఉంటే అక్యూట్, లెస్ దాన్ ఉంటే అబ్ట్యూజ్, ఈక్వల్ టు ఉంటే రైట్ యాంగిల్. ఓకేనా. చూద్దాం, ఇక్కడ హైయెస్ట్ సైడ్ 144 కాబట్టి 6² + 7² ఇక్కడ రిలేషన్ c². ఓకేనా. సారీ, c అంటే 12². చూడండి 6² అంటే 36, 7² అంటే 49, ఇక్కడ 144. సో 36 + 49 అంతా 85. 85 అనేది 144కి లెస్ దానే కదా. సో లెస్ దాన్ ఉంటే ఏంటి, అది హైయెస్ట్ సైడ్ గ్రేటర్ ఉంటే ఏమవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఈ ట్రయాంగిల్ సైడ్ 6 8 9 మస్ట్ బి. చూడండి 6² అంటే ఎంత 36, 8² 64, ఈ రెండు ఎంత 100, 9² ఎంత 81. సో ఈ రెండు లార్జెస్ట్ సైడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ చూడండి, మీరు అంటే లార్జెస్ట్ సైడ్ కంటే ఎక్కువ ఉందంటే మీరు A2 తీసుకున్నా మిగతా దానికంటే ఎక్కువ ఉంటుంది. సో లార్జెస్ట్ సైడ్ తీసుకోవడం, లార్జెస్ట్ సైడ్ తీసుకున్నాం అంటే ఈజీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ ట్రయాంగిల్ సైడ్ లెన్స్ 12 14 26 మస్ట్ బి. మీకు 12 14 26 ఇదే తీసుకోవాలి, లేదు రేషియోస్ కానీ తీసుకోవచ్చు. నేను ఇది 6 7 13. సో 6² 36, 7² ఎంత 49. సో ఈ రెండు 85 ఉంటుంది. సో 13² ఏమవుతుంది 169. సో ఈ టూ సైడ్స్ అనేది థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉంది కాబట్టి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, AB ఈక్వల్ టు 7, AC is equal to 9, BC is equal to 15, then యాంగిల్ A can be. చూడండి, ఇది SSC MTS 2023 క్వశ్చన్, కానీ MTS లెవెల్ క్వశ్చన్ అయితే కాదు. ఇది కంపల్సరీగా CGL ప్రిపేర్ అయ్యే కూడా పెట్టకపోవచ్చు. చాలా మంచి క్వశ్చన్, మీరు ట్రై చేయండి పాస్ చేసి. ఆప్షన్ వచ్చింది, బట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఓకేనా, చూడండి చూద్దాం. మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబిసి, ఏబిసి. ఏబి అనేది 7 అని ఇచ్చాడు, ఏసీ అనేది 9 అని ఇచ్చాడు, బీసీ అనేది 15 అని ఇచ్చాడు. మనకి యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, చూడండి, ఇది హైయెస్ట్ సైడ్ కాబట్టి, ఓకేనా, ఈ యాంగిల్ ఏమవుతుంది, హైయెస్ట్ యాంగిల్ అవుతుంది ఈ ట్రయాంగిల్లో. సో హైయెస్ట్ యాంగిల్ మనకి ఇచ్చిన యాంగిల్స్ హైయెస్ట్ ఉంది, 105 ఉంది కాబట్టి 105 పెట్టేస్తాను. ఒకవేళ కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఇచ్చాడు అనుకోండి, 3 యాంగిల్స్ ఇచ్చి ఒకటి కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు కెనాట్ బి డిటర్మైన్డ్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్తా చూడండి. ఇక్కడ మనకి నార్మల్గా యాంగిల్స్ ఇచ్చినప్పుడు అది ఎక్యూటా రైటా చెప్పొచ్చు, ఇంత ఈ యాంగిల్ అని. సైడ్స్ ఇచ్చినప్పుడు అది ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అప్టూజ్ యాంగిల్ చెప్పొచ్చు. కానీ సైడ్స్ ఇచ్చి యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం అది ఏ యాంగిల్ చెప్పొచ్చు, అంటే ఏ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పొచ్చు. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు, లేదా అప్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. బట్ పర్టికులర్ ఇదే యాంగిల్ అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని సాల్వ్ చేస్తే 7 స్క్వేర్ ఎంత 49, 8 స్క్వేర్ ఎంత 9 స్క్వేర్ ఎంత 81, ఇది 130. నెక్స్ట్ 15 స్క్వేర్ ఎంత 225. సో 225 అనేది 130 కంటే ఎక్కువే, అంటే అప్టూజ్ యాంగిల్ ట్రయాంగిలే. ఓకేనా, అప్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండొచ్చు, అంటే 90 కంటే ఎక్కువ. సో 90 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు, అది కన్ఫామ్ 105 అని మనం చెప్పలేము. ఓకేనా, అది 110 అయి ఉండొచ్చు, 120 ఉండొచ్చు, 140 ఉండొచ్చు, ఓకేనా, 170 ఉండొచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి దీనికి ఉన్న ఆపోజిట్ యాంగిల్ అడిగిండు. సో హైయెస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ సైడ్. ఒకవేళ మీరు 9కి ఆపోజిట్ అడిగితే అప్పుడు ఏం పెడతావు, కింద ఇచ్చిన ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్ లేకపోతే సెకండ్ హైయెస్ట్ యాంగిల్ పెట్టచ్చు. సెకండ్ హైయెస్ట్ యాంగిల్ ఏదైతుందో అది పెట్టచ్చు. ఓకేనా, ఇంకొకటి మీకు మనకి ఒక ఫార్ములా చెప్పాను, ఏ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇక్కడ ఏదైనా ఒక యాంగిల్ ఇస్తే మిగతా యాంగిల్ డిరైవ్ చేయొచ్చు. అసలు ఒకే యాంగిల్ కానీ వేయలేదంటే మనం డిరైవ్ చేయలేం, ఎగ్జాక్ట్గా డిరైవ్ చేయలేము. సో వాడు ఓన్లీ ఛాన్స్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్డ్ ఇవ్వలేదు కాబట్టి ఒక ఆప్షన్ని మనం చూస్ చేయగలుగుతున్నాం. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. అది ఏదైనా ఒక యాంగిల్, ఈ యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు మనం ఈ ఫార్ములాతో తీసేసి ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ సి. మనకి ఏ తెలుసు, సి తెలుసు, సైన్ సి తెలుసు, అప్పుడు సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, అట్లా అనమాట. వాడు ఏ యాంగిల్ అయిపోతే కెనాట్ బి డిటర్మైన్ ఉంటే అదే పెట్టాలి. అర్థమైంది కదా. బట్ ఇది MTS లెవెల్ క్వశ్చన్ అయితే కాదు, చాలా చాలా బాగా అడిగాడు. నెక్స్ట్ చూడండి, ద సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5:6 ద ట్రయాంగిల్ ఈస్. సో ఒక యాంగిల్ 4:5:6 అయితే ఆ ట్రయాంగిల్ ఎంత, ఆ ట్రయాంగిల్ ఏ యాంగిల్ ట్రయాంగిల్ అని అడిగాను. చూడండి, నేను 4:5:4, 5, 6 అని తీసుకుంటున్నాను. సైడ్స్ 4, 5, 6, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 41. సో ఈ రెండు గ్రేటర్ దాన్ 36 కాబట్టి ఇది ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇది CGL 2022. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2/5 4, 4/5 దెన్ ద ట్రయాంగిల్ వుడ్ బి అని అడిగాడు. చూడండి, 1:1/5 అంటే ఎంత, 5 × 1 5 + 2 7/5 4 × 5 20, 20 + 4 ఎంత 24/5 5. దీన్ని మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే 7:24:25. సో ఈ రేషియోలో ఉన్నాయి. ఈ రేషియో అంటే నేను సైడ్స్ ఇవే తీసుకుంటాను. 7, 24, 25. 7 స్క్వేర్ ఎంత 49, 24 స్క్వేర్ ఎంత 576. సో ఈ రెండు యాడ్ చేస్తే 625. 25 స్క్వేర్ ఎంత
625. సో ఈక్వల్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ కాబట్టి ఇదేమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ట్రయాంగిల్స్లో, ట్రయాంగిల్ జామెట్రీలో పై దగ్గర ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎట్లా అంటే గుర్తుండిపోవాలి. 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది చూడంగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే చూడండి ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, నేను ఈ సాల్వ్ చేసుకునే అవసరం లేదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పెట్టేస్తాను అట్లా. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ వరకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇది. ఓకేనా. ఇక్కడ మాత్రం ఇక్కడ వరకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అంటే 100% గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు ఒక 90% అనుకోండి, అంటే తక్కువ ఛాన్స్, బట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. నేనేం చేస్తాను అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను కదా, నేను చదివేటప్పుడు ఎలా ఉండేదంటే ఇక్కడ వరకు నేను 100% అన్నీ గుర్తుపెట్టుకుంటాను, మిగతాది ఇక్కడ కింద ఉన్నాయి అనుకోండి, నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే 9 స్క్వేర్ 1 వచ్చింది, ఇది 0 వచ్చింది, ఇది 9 స్క్వేర్ 1 వచ్చింది. సో ట్రిప్లెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 1 వచ్చింది కాబట్టి ఇది 1 వస్తుంది కాబట్టి ట్రిప్లెట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అప్పుడు చేస్తాను ఇది ట్రిప్లెట్ అయ్యే ఛాన్స్ ఉందని. ఓకేనా. మీరు అలా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అవి కూడా గుర్తుపెట్టుకోండి, బట్ మిగతా ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 100% అని చెప్పాను కదా ఇక్కడ వరకు. ఓకేనా. ఇవి పై దగ్గర ట్రిప్లెట్ ఎప్పుడైనా ఏ ఫామ్లో ఉంటాయి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2ab నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కావండి చూడండి, ఇది దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 మైనస్ 2 ఏ స్క్వేర్ బి స్క్వేర్. అవునా. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేస్తే 4a స్క్వేర్ బి స్క్వేర్. ఈ రెండు యాడ్ చేశారు అనుకోండి ఏమవుతుంది, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్. ప్లస్ 4 నుంచి -2 పోతే ప్లస్ 2a కదా. సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి, ఇదేమవుతుంది ఇప్పుడు ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ కదా. సో ఈ రెండు ఈక్వలే కదా. సో ఏదైనా వాల్యూస్ ఈ ఫార్ములా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, అంటే జస్ట్ ఫార్ములా ఉంటాయి అని చెప్తాను, ఎందుకంటే మీకు కొన్నిసార్లు డైరెక్ట్గా ఇలా ఈ ఫార్మ్స్ ఇచ్చి ఇది లైక్ ఎట్లా అంటే సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ x² - 1 2x x² + 1 ఇలా అడుగుతాడు. దీన్ని మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేదానికంటే మనం డైరెక్ట్గా చూడంగానే అర్థం చేసుకోవచ్చు. సో b అనేది 1 తీసుకుంటే ఇదేమవుతుంది, b అనేది 1 a=x తీసుకుంటే మనకి డైరెక్ట్గా ఈ ఫామ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రయాంగిల్ విత్ ద లెంగ్త్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ప్రొపోర్షనల్ టు ద నెంబర్స్. సో మనకి 7 24 30 ఇచ్చాడు. ఇదే యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు 7 24 25 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది 25 కంటే ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ రెండు స్క్వేర్ చేస్తే 30 స్క్వేర్ కంటే తక్కువే ఉంటుంది. ఓకేనా. సో డైరెక్ట్గా నాకు ట్రిప్లెట్స్ గుర్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పెట్టేస్తాను. ఓకేనా. సో దాని ట్రిప్లెట్స్ చాలా యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్రయాంగిల్ ఈజ్ నాట్ సెట్ టు బి a రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ఇట్ సైడ్స్ మెజర్స్. కింద ఇచ్చాడు, ఇది ఏ వాల్యూస్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదని చెప్పాడు. 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 5 12 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 8 15 6 17 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 5 7 9. ఎందుకంటే ఇవన్నీ చెప్పాను కదా, 100% గుర్తుపెట్టుకోవడంలో ఈ ఫస్ట్ కంపల్సరీ ఇవే ఉంటాయి. ఓకే. CHSL 19 క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో ఆఫ్ 3 sides of triangle are 5:12:13. వాట్ ఈస్ ద లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ 90 degrees. నాకేం తెలుసు అంటే 5 12 13 అనేది రైట్ యాంగిల్ అని తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఎంత అవ్వాలి, 90 అవ్వాలి, మిగతా రెండు 90 కంటే తక్కువ ఉండాలి. సో హైయెస్ట్ యాంగిల్ ఏమవుతుంది, 90 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇది CGL మెయిన్స్ 2021 క్వశ్చన్. సో సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు మనకు కాన్సెప్ట్గా తెలుసుంటే. అండ్ కాన్సెప్ట్ని రివైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెజర్ ఆఫ్ సైడ్స్ x² - 1, x² + 1 అండ్ 2x. సో చెప్పాను కింద ఫార్ములా అదే, ఇది డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది సేమ్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. m² - n² అంటే a² - b², 2ab a² + b². సో వీటన్నిటి స్క్వేర్ చేస్తే దీని స్క్వేర్కి ఈక్వల్ అయింది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కింద ఇచ్చిన దాంట్లో ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 1² + 1² = √2² సో ఇదేమవుతుంది, 2 = 2 అంటే ఇది రైట్ యాంగిలే. సో ఇది కూడా రైట్ యాంగిల్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 1² + √3² = 2². ఇదేమవుతుంది, 1 + 3 = 4. సో 4 = 4 అవుతుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, √3² + √4² అనేది √5² ఈక్వల్ అవుద్దా లేదా. సో ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే ఇది 3 + 4 అనేది ఇది 5కి ఈక్వల్ అవ్వదు. 7 ≠ 5 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే. సో మ్యాక్సిమం అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్లో అడిగే ప్రాబ్లమ్స్ ఈజీ ఉన్నాయి, కొంచెం హార్డ్ ఉన్నాయి. ఓకేనా. అంటే మనం చెప్పిన కాన్సెప్ట్స్ మీద డెప్త్ కూడా క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. క్వశ్చన్స్ చాలా బాగా అడిగారు, కొన్ని మంచి క్వశ్చన్లు కూడా చెప్పాను కదా. సో మీరు ఫస్ట్ అయితే అన్ని సాల్వ్ చేశారు. ఈ వీడియో ఎలా ఉందో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం అసలు మర్చిపోవద్దు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్ వన్స్ అగైన్. బాయ్.